హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బిగ్ 3లో మోస్ట్ అండర్ రేటెడ్ యానిమే అయిన బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ యానిమే లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే బ్లీచ్ యానిమే ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్కసారి మన ఛానల్లో యానిమే స్టార్ట్ అయిందనుకో దాన్ని ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు మాకు నిద్ర పట్టదు అనమాట. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది చెప్పాలి. ఈ బ్లీచ్ యానిమేకి అండ్ మాంగాకి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఇచ్చుకోకి అయితే ఇద్దరు సిస్టర్స్ ఉంటారు, యువి అండ్ కారిన్ అనమాట. మాంగాలో యువిని అయితే హాలో క్యాచ్అప్ చేసుకుంటుంది, బట్ యానిమేలో అయితే కారిన్ అయితే పట్టుకుంటుంది అనమాట. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మాంగాలో వేరే సీన్స్ అండ్ యానిమేలో వేరే సీన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అలాంటి డిస్టర్బెన్స్ ఉంటాయి. సో తప్పకుండా ఈ ఎపిసోడ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, యానిమేని ఎక్స్ప్లెయిన్ చేద్దామా మాంగాని ఎక్స్ప్లెయిన్ చేద్దామా అని చెప్పినారంటే దాన్ని బట్టి నేను ఎపిసోడ్ 2 నుంచి కంటిన్యూషన్ అనేది చేస్తాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. అది ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 2:33 AM రోజున మన రుకే అయితే మన వరల్డ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ వచ్చిన వెంటనే తనైతే ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ని అయితే సెన్స్ చేసుకుని అటు సైడ్ అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన మెయిన్ హీరోయిన్ ఇచ్చిగో కరుసాకని అయితే చూపిస్తామట. తన ముందర ఉండే ముగ్గురు స్టూడెంట్స్ని కొడుతూ ఉంటాడు. ఎందుకంటే పక్కన ఉండే ఫ్లవర్ వాసన నాయలు పగలగొట్టింటారు. సో అందుకనే మనోడు ఎవర్రా దాన్ని పగలగొట్టినది అని చెప్పి ఆ ముగ్గురిని కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటారు. బట్ ఆ ముగ్గురికి అర్థం కాదనమాట, ఎందుకురా ఆ ఫ్లవర్ వాస్ కోసం మమ్మల్ని ఇంతలా కొడుతున్నావు అంటే దానికి మనోడు అదంతా మీకు అవసరం లేదు, బట్ పక్క నుండి ఈ అమ్మాయికి మర్యాదగా సారీ చెప్పండి అంటారు. బట్ ఆ ముగ్గురికి అర్థం కాదనమాట, ఎందుకంటే తన పక్కన ఎవరు వాళ్ళకి కనపడరు, బట్ మన హీరోకి మాత్రం ఆ అమ్మాయి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడే మనకి తెలిసేది ఏమంటే మన హీరో గానికి అయితే గోస్ట్లు అనేవి కనపడుతూ ఉంటాయి. అదే తనకి స్పెషల్ స్కిల్ అనమాట. ఇంకా ముగ్గురు మన హీరో గానికి పిచ్చి పట్టింది అనుకొని వెంటనే అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా మన హీరో గారు కూడా ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూనే తన ఇంటికి అయితే వెళ్తారన్నమాట. అండ్ తన ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ నాన్న అయితే వాడి మొగ మీద దాన్ని, నువ్వు ఈ రోజు కూడా లేట్గా వచ్చావురా, నీకు తెలుసు కదా మన డిన్నర్ టైం 7 గంటలే, బట్ నువ్వు ఎందుకని 7:45కి వచ్చావని చెప్పి వాళ్ళ నాన్న అడిగితే ఇంకా మన హీరో గారు కూడా రిటర్న్ బ్యాక్ తన తండ్రిని తన్ని, నువ్వు ఇలాగైనా నీ కొడుకుతో మాట్లాడేది, ఇన్ఫాక్ట్ నీకు తెలిసినో లేదో నేను ఇప్పుడే ఒక ఆత్మకైతే హెల్ప్ చేసి వచ్చాను అని చెప్తాడు. సో వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే మన ఇచ్చిగో సిస్టర్స్ మాత్రం వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో మన ఇచ్చిగోకి ఇద్దరు సిస్టర్స్ ఉంటారు, ఒకరేమో యువి అండ్ ఇంకొకరు వచ్చి కారిన్ అనమాట. సో వీళ్ళిద్దరు డిస్కషన్లో మనకు తెలిసేది ఏంటంటే మన ఇచ్చిగోతో పాటు కారిన్కి అండ్ యువికి కూడా గోస్ట్లు అనేటివి కనపడుతూ ఉంటాయి. బట్ మన ఇచ్చిగోకి కనపడినంత క్లారిటీగా అయితే వీళ్ళిద్దరు కనపడవు. అప్పుడే యువి చెప్తుంది అనమాట, ఎందుకని మన ముగ్గురికి కనపడుతున్నాయి కానీ మన ఫాదర్ కనపడవు అని చెప్పడంతో అప్పుడే తన సిస్టర్ కూడా కారిన్, ఇన్ఫాక్ట్ నాకు కూడా సరిగ్గా దయ్యాలు కనపడవు, సో నేను కనపడిన వాటిని నమ్మనని చెప్తూ ఉంటుంది. అప్పుడే యువి, ఏంటి నీకు కనపడతాయి కదా అంటే నాకు లైట్గా కనపడతాయి, సో నేను కనపడినప్పుడే నమ్ముతానని చెప్తుంది. సో ఇంకొక సైడ్ మన హీరో గారు కూడా తన తండ్రితో గొడవపడి, పోరా నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు అని చెప్పి తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. దీనికి ప్యారలల్గా రూమ్ బయట కారిన్ కూడా తన తండ్రిని తింటుంది. సో వెంటనే బాధపడిన మన ఇచ్చిగో వాళ్ళ ఫాదర్ తన భార్య యొక్క ఫోటో దగ్గరికి వెళ్ళి, చూసేవాడు ఇయర్ నన్ను ఈ పిల్లలు అసలు గౌరవంగానే చూసుకోవడం లేదు, నువ్వు బతికుంటే ఇలా జరిగేదా, వీళ్ళు నన్ను అవమానించే వాళ్ళ అని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే బాధపడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే యువి అయితే టీవీ ఆన్ చేస్తుంది. అండ్ న్యూస్లో మనకు తెలిసే మ్యాటర్ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ 11 or 12 టైంలో అయితే ఒక సిటీలో అయితే ఒక విధ్వంసం జరిగి ఉంటుంది. కంటికి కనపడని ఒక ఏలియన్ ఆర్ ఎనీ క్రియేచర్ అయితే అక్కడైతే ఒక విధ్వంసాన్ని చేసింది అని చెప్పి న్యూస్లో వస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన మన ఇచ్చిగో కూడా ఆ న్యూస్ అనేది చూసి, ఓ ఇది నాకు గుర్తుంది, పొద్దున్నే నేను కూడా అక్కడ ఉన్నాను, ఇన్ఫాక్ట్ ఇది మన ఇంటికి దగ్గరలోనే జరిగింది అని చెప్తాడు. అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తామట. మన ఇచ్చిగో ఇంటికి వచ్చే ఈ గ్యాప్లో అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసి అక్కడ ఎవరికైనా సాయం చేద్దామని చెప్పి మనోడు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ ఒక డీమన్ ఉంటుంది కాబట్టి సో మనోడు కూడా భయపడి పారిపోతాడు అనమాట. అండ్ తన పక్క నుంచినే ఇంకొక సోల్ అయితే వస్తుంది. సో అది ఏంటి అని చెప్పి మన ఇచ్చిగో దాన్ని అడుగుతుంటాడు. అదొక హాలో, సో దయచేసి మనం ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పి వీళ్ళిద్దరు అలా పారిపోతూ ఉంటారు. బట్ అప్పుడే స్ప్లిట్ సెకండ్స్లో అక్కడికి అయితే ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన వెంటనే ఆ డీమన్ని ముక్కలుగా కట్ చేసి పారేస్తుంది అనమాట. అండ్ ఆ అమ్మాయి మొగాన్ని అయితే మన ఇచ్చిగో చూసిండాడు. నా కట్టుపడిన ప్రేమ్ సీన్ మనోడు అదే విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రూమ్లోకి అయితే ఒక బటర్ఫ్లై అయితే వస్తుంది. సో ఆ బటర్ఫ్లైని ఫాలో అవ్వకుండా స్పిరిచువల్ ఎనర్జీని ఫాలో అయ్యే మన రుకియా కూడా రూమ్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. బట్ తనకు అక్కడైతే ఏ హాలోనూ కనపడదు. బట్ ఈ గ్యాప్లోనే రుకియాని చూసిండే మన ఇచ్చిగో అయితే వెంటనే రుకియాని పిలుస్తాడు. బట్ రుకియా అయితే తనని పట్టించుకోదనమాట. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చిగోకి అయితే కోపం వచ్చి వెంటనే రుకియాని తంతాడు. దెబ్బకు మన రుకియా కింద పడిపోయిన వెంటనే మనోడు లైట్ ఆన్ చేసి, ఎవరు నన్ను తన్నారని చెప్పి రుకియా అడగడంతో, నేను నీ కళ్ళు కనపడలేదా, నేనే నిన్ను తన్నాను,
అసలు నువ్వు గోడ లోపల నుంచి ఎలా నువ్వు రూమ్ లెక్కి వచ్చావు, సో ఎవరు నువ్వు అని అడగడంతో దానికి మన రుకియా కూడా ఏంటి నేను నీకు కనపడుతున్నాను అనడంతో అప్పుడే మన ఇచ్చుకో ఏంటి నేనైతే నీకు కనపడచ్చు కానీ నువ్వు నాకు కనపడకూడదా, నువ్వు నాకు కనపడితేనే కదా నేను నిన్ను తన్ని అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు అని అడగడంతో దానికి మన రుకియా కూడా నా పేరు రుకియా, నేను ఒక షినిగామిని అనడంతో దీనికి వెంటనే ప్యారలల్ గా అయితే మనం ఈవినింగ్ ఏదైతే ఒక చిన్న సోల్ అనేది చూసింటామో ఇప్పుడు ఆ సోల్ అయితే ఒక హాలోని చూసి భయపడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ హాలో ఒక స్పిరిచువల్ ఎనర్జీని ఫాలో చేసుకుంటా నేను ఇక్కడ ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎనర్జీని అయితే సెన్స్ చేయగలుగుతున్నాను. అండ్ ఆ స్పిరిచువల్ ఎనర్జీతో పాటు నేను ఒక సోల్ రీపర్ని కూడా చెక్ చేస్తున్నాను. బహుశా ఈరోజు నాకు ఫుడ్ బాగానే దొరకబోతుందని చెప్పి అక్కడ ఉండే ఒక హాలో మన ఇచ్చిగో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అండ్ దాన్ని ఫాలో చేసుకుంటా ఆ చిన్న సోల్ కూడా భయపడుకుంటానే దాని వెనకాల అయితే వస్తూ ఉంటుంది అనమాట. దీనికి ప్యారలల్ గా మన రుకియా అయితే తన బ్యాక్ స్టోరీ మొత్తం అంతా ఇచ్చిగోకి అయితే చెప్తూ ఉంటుంది. తన సోల్ రీపర్ అని సోల్స్ ని సోల్ సొసైటీకి పంపిస్తుంది, ఇదే నా డ్యూటీ అని చెప్పడంతో ఆ మాటలు విని మన ఇచ్చుకోగాడు ఏంటి సోల్ సొసైటీనా, నాకు తెలిసినంత వరకు నీకు పిచ్చి పట్టినట్లుంది, నువ్వు నీ చిన్న వయసులో చనిపోయినట్లున్నావు, అందుకని ఇలా పిచ్చి దాని మాదిరి మాట్లాడుతున్నావు, నాకు తెలిసినంత వరకు సోల్ సొసైటీ లేదు ఏమీ లేదు అనడంతో ఇంకప్పుడే మన రుకియా కోపం వచ్చేసి ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు హాలోస్ని చూస్తున్నావు అండ్ నన్ను చూస్తున్నావు కానీ సోల్ రీపర్స్ ఉన్నారంటే ఎందుకు నమ్మకం లేదు అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు మాత్రం నేను ఇప్పటి వరకు ఏ సోల్ రీపర్ని చూడలేదు అండ్ ఏ సోల్ సొసైటీని చూడలేదు, సో నేను చూడని దాన్ని ఎప్పటికీ నేను నమ్మను అనడంతో ఇంకా వెంటనే మన రుకియాకి ఏం చేయాలో తెలియక వీని మీద అయితే స్పెల్ అనేది ఉపయోగిస్తుంది. సో ఆ స్పెల్ ఉపయోగించిన వెంటనే మనం చేతులు కాళ్ళు అయితే ఎవరో కట్టేసినట్లు అనిపించి మనోడైతే కింద పడిపోతాడు. అండ్ అప్పుడే రుకియా చెప్తుంది అనమాట, ఏరా ఇప్పుడు అర్థమైందా నీకు సోల్ సొసైటీ అండ్ సోల్ రీపర్స్ ఉన్నారని చెప్పి నీకు అర్థమవుతుంది అనడంతో అప్పటికి మన ఇచ్చుగాడు ఏంటి నువ్వు కట్టేసినంత మాత్రం నేను నీ మాటలు నమ్మాలి అనడంతో అప్పుడే తన దగ్గర ఉండే స్క్వాడ్ అనేది తీసి వెంటనే మన ఇచ్చుకో పక్కన ఉండే సోల్కి అయితే పొడుస్తుంది అనమాట. బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం అది చూసి ఒక్క సెకండ్ నన్ను చంపేస్తుందేమో అనుకుంటాడు. బట్ వెంటనే సోల్ అయితే దయచేసి నన్ను ఇక్కడ నుంచి పంపికండి, నన్ను దయచేసి ఆ నరకంలోకి పంపించకండి అనడంతో అప్పుడే మన రుకియా చెప్తుందన్నమాట, లేదు నిన్ను నరకానికి పంపిస్తుండేది, నిన్ను సోల్ సొసైటీకి పంపిస్తున్నాను, అది నీకు ఒక స్వర్గం లాగా ఉంటుంది అనడంతో ఇంకా ఆ సోల్ కూడా ఎంతో సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అదంతటిని కూడా లైవ్ లో చూస్తుండే మన ఇచ్చుకోగాడు షాక్ అయ్యి ఫైనలీ సోల్ సొసైటీ ఇంకా సోల్ రీపర్స్ ఉన్నారని చెప్పి మన రుకియా చెప్పిన మాటలకైతే అగ్రి చేస్తాడు. అండ్ అప్పుడే మన ఇచ్చుకో అడుగుతాడు అనమాట, అసలు నువ్వు ఆ సోల్ని ఎక్కడ పంపించావు అనడంతో అప్పుడే రుకియా తనకు చెప్తుంది అనమాట, ఇప్పుడు తనని నేను సోల్ సొసైటీకి పంపించాను. జనరల్ గా సోల్స్ అనేటివి రెండు రకాలు ఉంటాయి, ఒకటి గుడ్ సోల్స్ అండ్ ఇంకొకటి బ్యాడ్ సోల్స్. గుడ్ సోల్స్ ని హోల్స్ అంటారు, అవి మంచి సోల్స్ అనమాట. అండ్ రెండోది వచ్చి బ్యాడ్ సోల్స్, వీటిని హాలోస్ అంటారు. మేము ఈ బ్యాడ్ సోల్స్ అనేటివి ప్యూరిఫై చేసి సోల్ సొసైటీకి అయితే పంపిస్తాము అనడంతో అప్పుడే ఇచ్చుకో అంతా బాగుంది కానీ నువ్వు వేసిన డ్రాయింగ్ చాలా చెత్తగా ఉంది అనడంతో ఇంకా ఒక్క సెకండ్ రుకియాకి పిచ్చి కోపం వచ్చేసి వెంటనే మన ఇచ్చుకో మొగం మీద అయితే మీసాలకి ఇస్తుంది. అండ్ వెంటనే మన ఇచ్చుకో అయితే తనని తిడతాడనమాట. అండ్ అప్పుడే రుకియా చెప్తుంది అనమాట, సోల్ రీపర్స్ అనేటివి రెండు పనులు ఉంటాయి మేజర్ గా. మొదటిది గుడ్ సోల్స్ అనేటివి కాన్షు ద్వారా సోల్ సొసైటీకి అయితే పంపిస్తాము. అండ్ రెండోది మేజర్ గా హాలోస్ అయితే డిస్ట్రాయ్ చేస్తాము. ఇప్పుడు నేను ఉండేది రెండో పాత అనమాట, హాలోస్ డిస్ట్రాయ్ చేయడమే నా డ్యూటీ అని చెప్తుంది. అండ్ వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే ఈ గ్యాప్ లో అయితే మన ఇచ్చుకోకైతే ఒక డౌట్ వస్తుంది, అవును రుకియా నువ్వు సోల్ రీపర్ కదా, మరి సోల్స్ ని అండ్ హాలోస్ ని తిప్పలాడుకోండి ఇన్సేపు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, ఏదన్నా హాలోస్ వెళ్ళి జనాలను ఇబ్బంది కలిగించదా అనడంతో దానికి మన రుకియా ఇప్పుడు ప్రెసెంట్ నవ్వులో అయితే ఏ హాలోస్ ని నేను సెన్స్ చేయలేకపోతున్నాను, సో ఇక్కడ హాలోస్ లేవు అంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే వెంటనే ఇచ్చుకోకైతే ఏదో హాలో ఉన్నట్లయితే తను సెన్స్ చేస్తాడనమాట. బట్ రుకియా నీకేం తెలుసు, నువ్వు జస్ట్ ఒక నార్మల్ మనిషివి, నువ్వు దాన్ని సెన్స్ చేయలేవు అనడంతో అప్పుడే మన ఇచ్చుకో లేదు నాకు ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉంది, తప్పకుండా అది హాలోనే ఉంటుంది, ఓసారి నువ్వు జాగ్రత్తగా చెక్ చేయడంతో ఫర్ ది ఫస్ట్ టైం మన రుకియాకి కూడా ఆ స్ట్రాంగ్ హాలో ప్రెజెన్స్ అయితే ఫీల్ అవుతుంది అనమాట. అండ్ వెంటనే దాన్ని పట్టుకోవాలని చెప్పి మన రుకియా డోర్ తెరిచిన వెంటనే డోర్ బయట అయితే యూవీ ఉంటుంది, ఇచ్చుకో ఎలాగైనా కారుని కాపాడు అని చెప్పడంతో ఇంకా మన ఇచ్చుకో కూడా తన చేతులకి సీలింగ్ వేసినా సరే వెంటనే రుకియాతో పాటు తను కూడా కిందికి వెళ్తాడనమాట. బట్ కిందికి వచ్చిన మనోడికి తెలిసే మ్యాటర్ ఏంటంటే తన కళ్ళ ముందరే ఫర్ ది ఫస్ట్ టైం ఒక బిగ్ హాలోని అయితే చూసింటాడు. అప్పటి వరకు మన ఇచ్చుకోగాడు సోల్ సొసైటీ అండ్ ఈ హాలోస్ అంటే అవి కూడా మనుషుల మాత్రమే ఉంటాయిలే, తను ఎప్పుడు కలిసే డీమన్స్ లాగానే ఉంటాయి అనుకుంటాడు. బట్ ఈ డీమన్ వెరైటీగా ఉంటుంది అండ్ ఈ హాలో చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. అండ్ తన చేతిలో తన సిస్టర్ అయిన కారిన్ ఉండడాన్ని చూసి మన ఇచ్చుకో తట్టుకోలేక రుకియా దయచేసి నన్ను విడిపించు అనడంతో అప్పుడే రుకియా మాత్రం నువ్వు ఒక నార్మల్ మనిషివే, నువ్వు తలుచుకున్న దాన్ని ఏం చేయలేవు, నేను వెళ్ళి నీ సిస్టర్ని కాపాడతాను, నువ్వు వీడే ఉండు అంటుంది. బట్ మన ఇచ్చుకో మాత్రం ఏ మాత్రం వెనకడుగు ఎక్కువకుండా రుకియా చేసిన సీలింగ్ టెక్నిక్ ని తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీతో దాన్ని చంపడానికి అయితే ట్రై చేస్తాడు. ఫస్ట్ లో రుకియా అది నీ వల్ల కాదు అంటున్నా సరే తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మొత్తం అంతా ఉపయోగించి
మన ఇచ్చుగో అయితే ఆ సీల్ అనేది విరగొట్టడాన్ని చూసి రుకియా షాక్ అయిపోతుంది. అండ్ సీల్ ని విడిపించుకున్న మన ఇచ్చుగో కూడా వెంటనే తన దగ్గర ఉండే బేస్బాల్ బ్యాట్ తీసుకుని ఆ హాలో మీద అటాక్ చేద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ ఆ హాలోనే మన ఇచ్చుగోని ఒకటే దెబ్బకి పడుకోబెట్టేస్తుంది. లిటరలీ తను కొట్టిన దెబ్బకి మన ఇచ్చుగో గడి ఎగిరిపోయి పడతాడనమాట. అండ్ వెంటనే రుకియా కూడా దాని మీద అటాక్ చేస్తుంది. లిటరలీ మన రుకియా చేసిండే అటాక్ వల్ల ఆ హాలో చెయ్యి అనేది డ్యామేజ్ అవ్వడంతో వెంటనే కారిని అయితే కింద పడేస్తుంది. అండ్ వెంటనే కింద పడుతున్న కారిని అయితే ఇచ్చుగో గడి అయితే సేవ్ చేస్తాడు. అండ్ వెంటనే అప్పుడే రుకియా ఇచ్చుగోతో అంటుంది అనమాట, మీ ఫ్యామిలీలో ఇంతవరకు ఏ సోల్స్ ని ఈ హాలో అనేది తినలేదు, సో నువ్వు కాంబినేషన్ పోగొట్టుకోకు, మనం ఈ హాలోని అనేది డిఫీట్ చేయొచ్చు అనడంతో అప్పుడే మన ఇచ్చుకో అడుగుతామట, ఏంటి ఇది సోల్స్ తింటుందా అనడంతో అప్పుడే రుకియా చెప్తామట, అవును ఈ హాలోస్ వచ్చేది ఎవరి దగ్గర నుంచి అయితే హై స్పిరిచువల్ ఎనర్జీ రిలీజ్ అయితే ఉంటుందో ఈ హాలోస్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది, సో వాళ్ళ సోల్స్ తినడం కోసం ఈ హాలోస్ వస్తాయి అనడంతో అప్పుడే మన ఇచ్చుకో వెయిట్ అయితే ఈ హాలో వచ్చిండేది నా కోసమా అండ్ ఈ హాలో చేసిన డిస్ట్రాక్షన్ నా సోల్ని తినడం కోసమా అనడంతో అప్పుడే మన రుకియా లేదు అని చెప్పే లోపలే మన ఇచ్చుకో పరిగెత్తుకుంటా ఆ హాలో ముందరకు వచ్చి, దట్స్ ఎన్ ఆఫ్ హాలో, నీకు కావాల్సినది నేనే కదా, దయచేసి నన్ను తినేసేయి, అంతేగాని నా ఫ్యామిలీని ఇంకా డిస్ట్రాక్షన్ చేయకు అని చెప్పే లోపలే వెంటనే ఆ హాలో మన ఇచ్చుకోని అటాక్ చేద్దాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన రుకియా అయితే ఆ ఇచ్చుకోకి అండ్ హాలోకి మధ్యలోకి అయితే నిలబడుతుంది. అండ్ వెంటనే ఆ హాలో చేసిన అటాక్ అంతా రుకియా తీసుకుంటుంది. దెబ్బకు మన రుకియా ఫుల్ బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ వెంటనే పక్కన పడిపోయిన మన రుకియాని చూసి ఇచ్చుకో ఎంతో బాధపడుతూ ఉంటాడు. అండ్ ఎదురుగా ఆ హాలో అయితే ఫుల్ ఎనర్జీతో ఉంటుంది అనమాట, ఎందుకంటే తను రుకియా బ్లడ్ అనేది తాగింది కాబట్టి. అప్పుడే రుకియా ఇచ్చుకోతో అంటుందన్నమాట, చూడు ఇచ్చుకో, నేను నా సాయశక్తిలో నీకు హెల్ప్ చేశాను, బట్ ఇప్పుడు ఈ హాలోని డిస్ట్రాయ్ చేసే బాధ్యత నీ చేతిలోనే ఉంది, నువ్వు ఈ హాలోని డిస్ట్రాయ్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఒక పని చేయాలని చెప్పి తన చేతిలో ఉండే స్క్వాడ్ అనేది మన ఇచ్చుకోకి అయితే చూపించి, నువ్వు ఈ స్క్వాడ్ అనేది నీ గుండెల్లో పొడుచుకో, అప్పుడే నా సోల్ రీపర్ పవర్స్ అనేవి నీకు వస్తాయి, సో అప్పుడు నువ్వు ఈ హాలోని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయగలవు అంటుంది. బట్ ఆ విషయాన్ని విన్న మన ఇచ్చుకో అసలు ఆ పని చేయడానికి అయితే రెడీగా ఉండడు. అండ్ అప్పుడే రుకియా చెప్తామట, ఏం పర్లేదు ఇచ్చుకో, ఒకవేళ నువ్వు ఈ స్క్వాడ్ అనేది నీ గుండెల్లో చెక్కుకున్నా నీకు నా దగ్గర నుంచి వచ్చే సగం పవర్సే, సో నువ్వు ఆ సగం పవర్స్ తోని ఈ హాలోని అనేది డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్తుంది. బట్ అప్పటికి కూడా మన ఇచ్చుకో మాత్రం ఆ స్క్వాడ్ తన గుండెల్లో చెక్కుకుంటే తను ఎక్కడ చనిపోతాడో అన్నట్లు భయపడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే మన రుకియా చెప్తుంది అనమాట, నా దగ్గర కానీ ఆ హాలోని డిస్ట్రాయ్ చేసే అంత ఎనర్జీ ఉంటే నేనే ఖచ్చితంగా ఆ హాలోని డిస్ట్రాయ్ చేసాను, బట్ నీ వల్ల ఇప్పుడు నేను ఫుల్ ఇంజూర్ అయ్యాను, సో ఇప్పుడు మన దగ్గర ఈ ఆప్షన్ తప్ప నేను వేరే ఆప్షన్ లేదు, ఒకవేళ ఇది కానీ నువ్వు చేయకుంటే ఖచ్చితంగా ఆ హాలో నీ ఫ్యామిలీని అండ్ నిన్ను డిస్ట్రాయ్ చేసి పారేస్తుంది, ఇప్పుడు నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఇచ్చుకో, కమాన్ నా మాట వినడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకో కూడా ఇంకా చేసేది ఏం లేదు అన్నట్లు వెంటనే ఇంకా ఆ స్క్వాడ్ అనేది తన గుండెల్లోకి అయితే చెక్కుకుంటాడు. దెబ్బకి తన దగ్గర ఉండే పవర్స్ అయితే మన ఇచ్చుకోకి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అండ్ వెంటనే అక్కడైతే ఒక మెరుపు మెరిచినట్లు ఒక లైట్ అనేది వస్తుంది అనమాట. అండ్ వెంటనే ఆ లైట్ కాంతిలో నుంచి స్ప్లిట్ సెకండ్ లో ఆ హాలో దగ్గరికి అయితే ఒక మనిషి వచ్చి తన యొక్క 2 చేతుల్ని కట్ చేసి పారేసి ఉంటాడు. అప్పుడే మనకి ఫుల్ సోల్ రీపర్ గా షిఫ్ట్ అయ్యి మన ఇచ్చుకొని అనేది చూస్తాం అనమాట. అండ్ ఆ హాలో కూడా మన ఇచ్చుకొని చూసి వెంటనే మన ఇచ్చుకొని అయితే చంపేయాలని చెప్పి మన ఇచ్చుకో మీద అటాక్ చేయడానికి అయితే వస్తుంది. ఇంకో సైడ్ మన ఇచ్చుకో కూడా ఆ హాలోకి అస్సలు భయపడకుండా దాని ఎదురుగైతే పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. సో దీన్నంతటిని దూరం నుంచి చూస్తుంటే రుకియాకి అర్థమవుతుంది అనమాట, తన యొక్క ఫుల్ పవర్స్ ఇచ్చుకో తీసేసుకున్నాడు అని చెప్పి తను అనుకొని వెంటనే మన ఇచ్చుకో గురించి ఆలోచిస్తుంది అనమాట. అసలు ఈ ఇచ్చుకో ఎలాంటి అబ్బాయి, తిను నార్మల్ మనిషి అయితే కాదు, నాకు ఈ హాలో దగ్గర నుంచి కంటేనే ఇచ్చుకో దగ్గర నుంచినే ఎక్కువ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే వచ్చింది, ఇన్ఫాక్ట్ నేను గమనించలేని ఈ హాలో ప్రెజెన్స్ ని అయితే ఇచ్చుకో గమనించాడని చెప్పి మన రుకియా అయితే ఇచ్చుకో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ అయితే మన ఇచ్చుకో ఏ మాత్రం భయపడకుండా సింగిల్ అటాక్ తో అయితే ఆ హాలోని అయితే డిస్ట్రాయ్ చేసి పారేసింటాడు. ఒకటే దెబ్బకి 2 ముక్కలుగా నరికేసింటాడు. అండ్ అప్పుడే మన ఇచ్చుకో ఒక టైటిల్ కార్డ్ అనేది పడుతుంది అనమాట. నేమ్ ఇచ్చుకో కరుజాకి, హెయిర్ కలర్ ఆరెంజ్, ఐ కలర్ బ్రౌన్, ఆక్యుపేషన్ హై స్కూల్ స్టూడెంట్ అండ్ షినిగామి, ప్రెసెంట్ సోల్ రీపర్ అని చెప్పి టైటిల్ కార్డ్ అనేది పడుతుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.